హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి కూడా గత కొంతకాలం నుంచి కూడా ఏ పేపర్ విన్నా లేకుంటే ఏ మీడియాలో చూసినా కూడా ఏ న్యూస్ విన్నా కూడా ఆహ్, భర్త భర్తని భార్య చంపిందో, లేకుంటే భార్య పిల్లల్ని చంపిందో, ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య అన్నట్టుగానే న్యూస్‌లు ఎక్కువగా రావడం మనం ఈ మధ్య కాలంలో చూస్తాం. అసలేం జరుగుతుంది సొసైటీలో అని చెప్పేసి ఒక పెద్ద చర్చ కూడా జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి? భర్తల్ని భార్యలు చంపడం ఏంటి? పిల్లల్ని చంపుకోవడం ఏంటి? ఈ ఘటనల్ని ఏ విధంగా చూడాలి? ఎటువంటి మార్పులు ఇవి తగ్గాలంటే రావాలి సమాజంలో అని చెప్పేసి ఒక చర్చ కూడా జరగడం చూస్తున్నాం. సో ఎంటైర్‌గా ఈ ఇష్యూస్ గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ బంగార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్కారం మేడం. మేడం, మనం చూస్తూ ఉన్నాం మొన్న మేఘాలయ ఇన్సిడెంట్, భర్తని భార్య ప్రియుడి కోసం అని చంపేసింది. ఆ రకంగా ఇంకొన్ని ఇన్సిడెంట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరగడం చూస్తాం. ఇక్కడ ఒక 10వ తరగతి చదివే అమ్మాయి ప్రియుడి కోసం అని చెప్పేసి తల్లిని చంపేసిన ఘటన ఒకటి చూస్తాం. ఇలా రకరకాలుగా ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? అసలు ఇటువంటివన్నీ తగ్గాలి అంటే సొసైటీలో ఏమన్నా మార్పులు రావాలంటారా? వాళ్ళలో ఏమన్నా మార్పులు రావాలంటారా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రియుడి కోసం కాకుండా ఏం కాకుండా భర్త మీద కక్షతో కూడా పిల్లలను చంపేస్తున్నారు. ఐ థింక్ 6-7 months ఎగో బెంగళూరులో ఒక ఆవిడ వాళ్ళ అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత అంటే అబ్బాయిని తండ్రికి అప్పగించాలని చెప్పేసి హోటల్కి తీసుకెళ్లి చంపేసింది. అంటే జనాలు అంటే యాజ్ ఏ లేడీగా నేను నిజంగా లేడీస్ని తప్పకుండా సపోర్ట్ చేసుకోవాలి, కానీ అన్ని విషయాలలో కాదండి. కొన్ని విషయాలలో తప్పకుండా తప్పు ఎవరు చేసినా తప్పే అది. అంటే ఈ ఆడవాళ్ళు కొంతమంది అందరూ కాదండి, అందరూ ఉంటే అసలు మనం ఉండలేము ఈ సమాజంలో. కొంతమంది మాత్రమే అంటే లేనిపోని పోకడలకు వెళ్ళిపోయి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని కాపురం చేసి అతని ద్వారా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం అయ్యి ఏ స్కూల్లో చదువుకున్నప్పుడు ఫ్రెండ్ వాడెక్కడో గాల్లో కనిపిస్తే, ఎక్కడో రోడ్డు మీద కనిపిస్తే జనరల్ గా ఏం బాగున్నావు అదే అంటే సారీ టీసే కొంతమంది మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్లను ఏ పాయింట్ లో పొగిడితే వీళ్ళు మనకు లొంగిపోతారు అనేది కొన్ని తెలుస్తుంది. ఓకే, వాళ్ళని ఎలా ట్విస్ట్ చేయాలో తెలుసు. సో ఈ మగపిల్లలు ఏమంటారంటే అదేంటి నీకు పెళ్ళి అయిపోయిందా, పెళ్లి కానట్టే ఉన్నావు, నీకు పిల్లలా, ఇలా మాట్లాడతారు. అప్పుడు అయిపోయింది, ఒక 2-3 పాయింట్స్ ఈమెకు వచ్చేస్తాయి అనమాట. నిజంగా నేను అలా ఉన్నానా కాదు, ఉందో లేదో చూసిన వాడికి తెలుసు, ఏవుడికి తెలుస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, పిల్లలు, అవును పిల్లలు, మరి ఏంటి నీ పెళ్లి కానట్టే ఉన్నావే, నువ్వు అలాగే ఉన్నావు, కాలేజీకి వెళ్తున్నట్టు నువ్వు, పెళ్లి కూడా అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు, ఎంతమంది పిల్లలు, 2 పిల్లలు. అదేంటి 2 పిల్లలు, అలా లేవే, మీ ఆయన ఏం చేస్తాడు, మా ఆయన కొంచెం పెద్ద ఆయన నాకంటే, అయిపోయింది. అదేంటి నువ్వు పెళ్ళి అయిపోయిందా, పెద్ద ఆయన ఎందుకు చేసుకున్నావు, నీ ఇంత అందంగా ఉన్నావు, అసలు నీకెంత దురదృష్టము, నేను అనుకున్నాను అప్పట్లో కాలేజీలో చదువుతున్నప్పుడు నేను చేసుకుందామని, అయ్యో నీకు పెళ్ళి అయిపోయిందా, ఈమెకి అన్ని విత్తనాల్లో నీళ్లు చల్లేసి, పొలం దువ్వి నీళ్లు చల్లేసి విత్తనాలు వేసేసాడు. విత్తనాలు వేసి ఏం చేశాడు, నీళ్లు చల్లాడు. నీళ్లు చల్లడం ఏంటి, నువ్వు నిజంగా పెళ్లి కాకుంటే నువ్వు ఎప్పుడైనా కనిపిస్తే నేను చేసుకుందాం అనుకున్నాను అనేటప్పటికి అయిపోయింది. అయితే ఏమవుతుంది, ఈ అమ్మాయి అవునా నిజంగానా, ఇంక ఇవన్నీ అంటే ఇన్ని రోజుల భర్తతో కాపురం చేసి పిల్లలు కానీ అతనితో పాటు అతను నిన్ను ఎంత బాగా చూసుకున్నాడు అవన్నీ మర్చిపోయి ఇతను ఎప్పుడైతే నీకు పెళ్లి కాకపోతే చేసుకుందాం అనుకుంటే అదొక పాయింట్ పెట్టుకొని మరి ఏం చేద్దామంటావు, మరి నాకేం అభ్యంతరం లేదు, నీకు హస్బెండ్ లేకుండా పిల్లలు లేకుండా నేను చేసుకుంటాను. అప్పటి నుంచి ప్లాన్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోవడం, అమాయకమైన పిల్లలను చంపడం, అమాయకమైన భర్తను చంపడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఏమిటంటే ఇన్మెచ్యూరిటీ అండి. అంటే ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన అతన్ని నువ్వు నమ్మలేదు, రోడ్డు మీద పోయిన అతను ఎప్పుడో నువ్వు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేసి వదిలేసి ఈ రోజు రోడ్డు మీద కనిపించిన అతని మాట నమ్మేసి నీ సొంత కడుపున పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నావు, ఏమీ తెలియని అమాయకుడైన భర్తను చంపేస్తున్నావు. ఇవి అంటే ఏంటంటే ఈ లోకం పోకడ ఎలా అయిపోయిందంటే ఎవరు అట్రాక్టివ్గా ఎవరు నిన్ను గొప్ప అని చెప్తారో వాళ్ళ వెంబడి వెళ్ళిపోతున్నావు. దాని తర్వాత అతను నిన్ను బాగా చూస్తాడా అనేది నువ్వు ఆలోచించుకోవట్లేదు. నిజంగా నువ్వు చంపేసిన తర్వాత అతను వెళ్తుందా అండి, అసలు ఆమె జైలుకి వెళ్తుందా, లేకపోతే అతనితో పాటు ఎక్కడికన్నా హనీమూన్కి వెళ్తుందా అంటే ఇంత జ్ఞానం అనేది లేకుండా ఏది తోస్తే అది మైండ్లో ఏది అనిపిస్తే అది చేసేసి పచ్చని సంసారాలన్నీ పాడు చేసుకొని అమాయకమైన పిల్లలు తల్లి దగ్గరికి రా అంటే తల్లి దగ్గరికి ఎలా వస్తారండి, తల్లిని నమ్మకుండా ఎవరిని నమ్ముతారు, పిల్లలు వచ్చిన పిల్లల్ని చంపేస్తున్నారు, లేదా ఎక్కడికో తీసుకెళ్లి చంపేస్తున్నారు. భర్త పాపం ఆయన
ఈ సంసారం కోసమని కష్టపడి బయటికి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల కోసము భార్య కోసం తెస్తే ఆయన అమాయకమైన అతన్ని చంపేస్తున్నారు. సో ఇవన్నిటికి ఏంటంటే ఇవన్నీ టెంపరీ అట్రాక్షన్స్ ఏనండి. నిజంగానే నీకు అతని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదని ముందే చెప్పేసి వెళ్ళిపోవాలి. అంతేగాని నువ్వు వేరే వాళ్ళని చంపే అధికారం కానీ అంటే నీకు ఆ రైట్స్ ఏం లేవండి. నీకు ఇష్టం లేదు నువ్వు చెప్పేయాలి. ఇప్పుడు మన మేఘాలయలో జరిగిన సంఘటన అదే. సో ఆమె ఏం చేసిందంటే అమ్మాయి ఛాలెంజ్ చేసింది. ఏమని చేసింది? నన్ను బలవంతంగా నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, ఎట్లా అయినా అతన్ని చంపేస్తానని చంపేసింది. మరి అప్పుడైనా తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి కదండి. అంటే మీరు మీ సంసారం కోసము మీ అమ్మాయిని మీరు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకుండా ఉండాలని మీరు కోరుకున్న అతనికి చెయ్యాలని చెప్పేసి అతని ప్రాణాలు తీశారు. అతను తప్పేముంది చెప్పండి ఇందులో? అతను తప్పు ఏమీ లేదు. అంటే ఈ అమ్మాయిలు అందరూ ఎలా అయిపోతున్నారు, టెంపరీగా ఏది కనిపిస్తే దానికి అంటే ఒక దీపం చుట్టూ ఎలా తిరుగుతాయో ఈగలు అదేదో తిరిగేసి లాస్ట్కి మీద అందులోనే పడి చనిపోతాయో అట్లాగే వీళ్ళు కూడా సమిధలు అయిపోయి లాస్ట్కు సంసారాలన్నీ పాడు చేసుకొని ఎటు పోవాలో తెలియకుండా ఇదైపోతున్నారు. కొంత కారణము ఈ మీడియా కూడానండి. పొద్దున్న లేస్తే హస్బెండ్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు దాన్ని రీల్స్ చేసుకోవడం తప్పని నేను ఎప్పుడు చెప్పడం లేదు. అంటే హస్బెండ్ని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ఎంతసేపు వచ్చి మీరు రీల్స్ చేసుకుంటూ మీడియాలో ఉండాలి అని అనుకుంటే మీ సంసారం ఏమైపోతున్నది ఎవరు ఆలోచించుకోవట్లేదు. అంతసేపు వచ్చి నేను పబ్లిక్లో కనిపించాలి, మీడియా ముందు కనిపించాలి, అంతసేపు వచ్చి నేను తయారై ఉండాలి, ఆ ఇల్లు ఎలా ఉంటుందో అనేది ఏం లేదు. అంటే ఇంకేంటంటే మన తాహతకు మించి కోరికలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోరికలు ఎలా ఉంటున్నాయంటే ఏదో చూస్తారు, రీల్స్ చూస్తారు, ఎవడో ఫేస్బుక్లో పరిచయం అవుతాడు. అయిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంక ఇవన్నీ పరిచయాలు అయిన తర్వాత నువ్వు పలానా చోటికి రా, నీకు అది కొంటా ఇది కొంటా, లేకపోతే నీకు లగ్జరీ లైఫ్ ఇస్తానన్నట్టు వెళ్ళిపోవడమే. అంటే తాహతకు మించి ఎప్పుడైతే మనుషులకు అమ్మాయిలకు కానీ ఎవరికైనా కోరికలు ఉంటాయో తప్పకుండా మనం తప్పుదారి పెట్టాల్సి వస్తుంది. లేదా మీరు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేస్తే ఇప్పుడు సపోజ్ నా కారు కావాలంటే నా దగ్గర లేనప్పుడు నేను ఎంత కష్టపడితే కానీ కారు కొనుక్కోలేను. నేను కొనుక్కోలేను అన్నప్పుడు వేరే వాళ్ళు ఇవ్వాలి అంటే తప్పకుండా వేరే దారిలో వెళ్లాల్సిందే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఈజీగా లగ్జరీ లైఫ్ కావాలి అంటే ఏం చేస్తున్నారు? ఇలాంటి పనులే చేస్తున్నారు. దాని తర్వాత లైఫ్ ఏమైపోతుంది? నువ్వు సంసారాన్ని వదిలేసి వాడితో పాటు వెళ్తే నిజంగా వాడిని నేను చూస్తాడా అనేది తెలియట్లేదు. ఎంతో ఈ ఫేస్బుక్లో పరిచయమైన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాళ్ళు రాగానే వెళ్ళిపోయిన తర్వాత వాడి అవసరం తీర్చుకొని మళ్ళీ 10 మందికి నిన్ను పంచి లాస్ట్కు నిన్ను రోడ్డు మీద పారేస్తున్నాడు. అప్పుడు నువ్వేమవుతున్నావు? అటు ఇంటికి రాలేవు, అటు భర్త దగ్గరికి వెళ్ళలేవు, అటు వాడు నిన్ను తీసుకులేకుండా దిక్కులేని చావు వస్తున్నారు. వీటన్నిటికీ ఏంటంటే కారణాలు ఏంటంటే లగ్జరీ లైఫ్ కావాలి. ఎవరినో అంటే నిన్ను నమ్ముకొని నీ 10 మంది అంటే తల్లిదండ్రులు చూసిన పెళ్ళి నీకు నచ్చలేదు, కానీ ఎవరో నిన్ను 2-4-5 మాటలు చెప్పేటప్పటికి వాళ్ళ వెంబడి వెళ్ళిపోతున్నారు. చిన్న పిల్లలండి, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఆ పిల్లల్ని అనవసరంగా చంపేసి వాళ్ళకి అమాయకంగా రా అన్నం పెడతాను అంటే తల్లి దగ్గరికి పిల్లలు వస్తారు, వాళ్ళకి అందులో కలిపేసి లేకపోతే వాళ్ళని ఏదో చంపేసేసి వాళ్ళ మీద ఏదో చేసేసి అంటే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ పిల్లలు చూస్తే హస్బెండ్కి చెప్తారని ఇవన్నీ ఏమిటంటేనండి ఈ సమాజం ఎటుపోతున్నది అంటే ఎంతసేపు వచ్చి చాలా మటుకు సోషల్ మీడియాలో చూసుకోవాలి. అంటే నిజంగా మీడియాలో మనం యూట్యూబ్లో ఏమన్నా చూస్తే బాగుపడేవి చాలా ఉన్నాయండి. అంటే లైఫ్లో మనం ఎలా పైకి రావాలి, ఎలా మనం ప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఒక బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా నలుగురితో బాగుండాలి, ఎలా నలుగురికి మంచి మాటలు చెప్పాలి, మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, మనం ఎలా డెవలప్ చేసుకోవాలనేవి చాలా యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అవి ఎవరు చూడట్లేదండి. ఎవరు చూడకుండా ఇలాంటివన్నీ చూసి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకొని లాస్ట్కి ఏమవుతున్నారంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత అటు లేక ఇటు లేక అటు ఇంటికి రాక అటు బయటికి వెళ్ళలేక అంటే అతనితో పాటు వెళ్ళిన అతను చూసాక ప్రాణాలు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇవన్నిటికి ఏంటంటే కారణాలు మళ్ళీ చెప్పడం అంటే లగ్జరీ లైఫ్. అంటే తమ తాహతకు మించి ఎప్పుడైతే ఎక్కువ లైఫ్ కోరుకుంటారో, లగ్జరీ లైఫ్ కోరుకుంటారో ఇలాంటివి జరుగుతాయి. మాయ మాటలకు ఫస్ట్ లొంగిపోతారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, పెళ్లి కానట్టే ఉన్నావు, పిల్లలు ఉన్నారా, నీకు అసలు పిల్లలు లేనట్టే ఉన్నారు, నీ ఏజ్ ఏమో చిన్నగా ఉంది, 40 ఏళ్ళలో పెళ్లి చేసుకున్నావు, ఇవన్నీ చెప్తారనమాట. అంటే వాడికి ఆల్రెడీ ఒక స్కెచ్ వేసుకొని ఉంటాడు, ఎట్లా ట్రాప్ చేయాలా, ఎప్పుడు దొరుకుతుందా అనేసి. వాడు లక్కీగా ఏమవుతుందంటే దొరుకుతుంది. ఇవన్నీ వాడు వర్కౌట్ చేసేసి ట్రాప్ చేసేస్తాడు. నష్టపోయేది అంటే అందులో నిజాలు ఎంత, నిజంగా ఇతనితో పాటు నేను వెళ్తాను, నేను సుఖంగా ఉంటానా, నేను నా భర్తను పిల్లలు చంపితే నేను జైలుకి వెళ్తానా, లేకపోతే హనీమూన్కి వెళ్తానా వాడితో పాటు అని ఏం ఆలోచించుకోవట్లేదు. అది కామన్ సెన్స్ కదండి. ఒక మనిషిని నువ్వు చంపితే నువ్వు ఎలాగైనా ఎంత పెద్ద గజ దొంగ అయినా, ఎంత పెద్ద రౌడీ షీటర్ అయినా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడో దొరుకుతాడు. దొరకకుండా అయితే ఉండరు జనరల్ గా. అంటే వాడు ఇప్పుడు దొరకకపోయినా
తర్వాత అయితే దొరుకుతారు కదా. అది వాళ్ళు పట్టించుకోకుండా ఎంతసేపు వచ్చేసి వీడిని చంపేసి నేను ఏదో టిఫిన్ తినేసి చేతులు కడుక్కున్నానంటే అట్లా కాదండి. అందుకని అమ్మాయిలు కనీసం అంటే ఆలోచించుకోవాల్సిందంటే ఇది ఎంతవరకు కరెక్టు, నేను చేసేది ఎంతవరకు కరెక్టు, నన్ను నమ్ముకున్న వాడిని నేను మోసం చేశాను, నిజంగా వాడు నన్ను మోసం చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, అమాయకమైన వాడిని నేను చంపడం ఎందుకు అనేది వీళ్ళు ఆలోచించుకోవట్లేదు. తల్లిదండ్రులు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు కొన్ని రోజులు ఆగండి, ఆగకుండా వాళ్ళని ఒప్పించేసి ఏం కాదు తప్పిస్తే ఇలాంటి పనులే చేస్తున్నారు. నేను చాలా ఇన్సిడెంట్స్ చూశానండి. నా దగ్గరికి 2-4 ఇట్లాంటివి వచ్చారు. మేడం మాకు ఇష్టం లేదు, పెళ్లి చేశారు, ఏం చెయ్యాలి, నాకు ఉండబుద్ధి కావట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో, కానీ వాడిని ఏం చేయకుండా వెళ్ళాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని అంటే పాపం మగవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇంటికి రాగానే ఈవిడ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయో, ఇది ఏ పెరుగులో కలిపేస్తుందో, ఏ కూల్ డ్రింక్ లో కనిపిస్తుందో, ఏ అన్నంలో కనిపిస్తుందో, ఎక్కడ గీజర్ డిస్కనెక్ట్ చేసేసి కనెక్షన్ చేసేసి నాకు చంపేస్తుందని కొంతమంది ఆడవాళ్ళ చేతిలోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తున్నాయో తెలియదు. ఎంతసేపు వచ్చి అన్ని కోరికలు తీర్చినా కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది, అది తీరపోయేటప్పుడు నువ్వు నాకు ఇది తీరలేదని చెప్తున్నారు. అందుకని ఎవరైనా సరే ఇలాంటిది ఆలోచించే ముందు ముఖ్యంగా ఇది కరెక్టా కాదా, నా సంసారాన్ని నేను పాడు చేసుకుంటున్నాను కదా అనేది ఆలోచించాను. నిజంగా మీకు పెళ్లి అంటే కొంతమంది అమ్మాయిలు ఏంటంటే ఒక 20 ఇయర్స్ లోపల వాళ్ళు సెకండ్ మ్యారేజ్కి తల్లిదండ్రులు ఒప్పిస్తే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వయసు చిన్నగా ఉంటుంది, అది పెద్ద వయసు ఉంటుంది. ఇప్పుడు ఎట్లయినా వయసు ఎప్పుడైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆలోచనలు తప్పకుండా తేడా ఉంటుందండి. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి పనులే చేస్తున్నారు. ఎక్కడో రోడ్డు మీద ఎవరో కనిపిస్తారు, ఇట్లాంటి పొగడ్తలన్నీ పొగుడుతారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు కూడా సమ వయసులకే పెళ్లి చేయండి. అమ్మాయి ఇప్పుడు నాకు వద్దు, అతను నాకంటే పెద్దవాడు అన్నప్పుడు కొంచెం ఆలోచించండి. ఏం కాదు, నువ్వు సర్దుకోవచ్చు, అతను పెద్దవాడైతే ఎక్స్పీరియన్స్డ్, ఇంకా ఇప్పుడు కొత్త వర్షన్, నీకంటే వయసులో పెద్దవాడైతే నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు చిన్నదానివి, నువ్వు తెలియక పనులు చేస్తే అతను ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు అమ్మాయిలు అర్థం చేసుకుని ఆడని చంపేస్తున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు పెళ్లికి బలవంతంగా అమ్మాయిలను ఒప్పించే ముందు రేపు పొద్దున ఏదన్నా జరిగితే ఫ్యామిలీ అంతా పాడవుతుంది కదా. అమాయకమైన నిన్ను నమ్మేసుకొని ఇంటికి వచ్చిన అతన్ని మీరు చంపేస్తే ఏమి రాదండి. తప్పకుండా తల్లిదండ్రులు ఒకసారి పిల్లలు అంటే బలవంతం పెళ్లికి ఒప్పించే ముందు ఇవన్నీ కూడా ఆలోచించి చెప్పండి. అమ్మాయిలు కూడా నీకు నిజంగా ఇష్టం లేకుంటే నేను చేసుకొని ఖరాఖండిగా చెప్పండి. కానీ అమాయకమైన అమ్మాయిల భర్తలను మీ కడుపున పెట్టిన పిల్లలు చంపేస్తే మనం చేసేది ఏమి లేదండి. అంటే సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము, తర్వాత మీ లైఫ్ ఎంత సెక్యూరిటీ ఉంటుంది, నిజంగా సెక్యూరిటీగా ఉంటారా మీరు అనేది కూడా ఆలోచించుకోండి. ఇంకో పాయింట్ చూసుకుంటే మామూలుగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని జనరలైజ్ చేసేస్తూ ఉంటారు. అంటే ఒక భార్య భర్తను చంపిన తర్వాత అందరు భార్యలు ఇంతే కదా, ఒక భర్త ఈ విధంగా చేస్తే అందరూ భర్తలు ఈ విధంగా, అందరు అబ్బాయిలు ఈ విధంగానే, ఇటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. అంటే కంప్లీట్ గా దాన్ని జనరలైజ్ గా చేసేసి మాట్లాడుతూ ఉంటారు. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు, మీరేం చెప్తారు? అది కాదండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే అందరూ అలా ఉండరండి, అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డ వాళ్ళు ఉండరండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు నాకు ఏదో కుట్టిందండి చేతి మీద, ఒక 10 చీమలు ఉంటాయి, నేనేం చేస్తాను, ఆ చీమనే చంపను, ఇలా దులిపేస్తా, మొత్తం పోతాయి కదా. అంతే. ఇప్పుడు సమాజంలో ఏంటంటే ఒకరు చేస్తే అబ్బా మగవాళ్ళందరూ ఇంతే, ఎవరో ఒక అమ్మాయి ఏదో తప్పితే ఆడవాళ్ళందరూ అంతే, హాస్టల్లో ఎవరో ఒక అమ్మాయి ఊరు నుంచి వచ్చిన హాస్టల్లో ఉండే పిల్లలందరూ ఇంతే అనేది జనరలైజ్ చేస్తారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది అంటే ఎవరికైనా సరే డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేను చాలా వీడియోలో చెప్పాను. సెల్ఫ్ డిసిప్లిన్, నేనేం చేస్తున్నాను, ఈ పని చేసినందువల్ల నాకు నష్టమా లాభమా, ఈ పని చేస్తే నేను నిజంగా ఏమన్నా నష్టపోతానా, నాకు లాభం వస్తుందా, నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా, నేను లాభపడతానా, నా జీవితంలో ఏమైనా నష్టపోతానా అనేది ప్రతి ఒక్కరు ఏ పని చేసే ముందైనా కూడా సెల్ఫ్గా ఆలోచిస్తే ఇలాంటివన్నీ జరగవద్దు. సో జనరలైజ్ చేయడం అనేది తప్పు, చాలా తప్పు. నేను ఇదివరకు చెప్పినట్టుగా నన్ను ఒకటే చీమ కుట్టింది, నేను ఆ చీమని నేను ఐడెంటిఫై మొత్తం చేయంతా దులిపేస్తా, మొత్తం పోతాయి, కుట్టిన చీమలు పోతాయి, కుట్టని చీమలు పోతాయి. సో ఇది జనరలైజ్ చేయడం అనేది అదేమంటారు, అది సహజం, అంతే, అది మానవ సహజం. కరెక్ట్ మేడం.